ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా చాలా రకాల విటమిన్స్ అండ్ మినరల్స్‌తో ఉన్నదే మన అవిసె గింజలు లేదా ఫ్లాక్స్ సీడ్స్. ఈ ఫ్లాక్స్ సీడ్స్‌ని డైలీ ఒక చెంచా తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. కాకపోతే ఇది మనం డైరెక్ట్‌గా తీసుకోలేము. అందుకే అవిసె గింజల కారప్పొడిని ఈరోజు మీకు చూపిస్తున్నాను. అండ్ హాయ్! హలో! వెల్కమ్ టు రాకు కరణ్ వ్లాగ్స్. ఎంతో ఈజీగా చేసుకునే ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ చూపిస్తా పదండి. ఫస్ట్ దీనికోసం మనం జనరల్‌గా కారప్పొడి చేసుకునే ప్రాసెస్‌ని ఫాలో అవుతాము. ముందుగా బాండి పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత దాంట్లో అవిసె గింజల్ని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆయిల్ కానీ ఘీ కానీ బటర్ కానీ ఏది వేయొద్దు. ఎందుకంటే అచ్చంగా ఫ్లాక్స్ సీడ్స్లోనే చాలా ఆయిల్ ఉంటుంది. సో మనం ఇంకా దానికి యాడ్ చేసామంటే కనుక పౌడర్ అనేది చాలా ఆయిలీగా అయిపోతుంది. సో దీన్ని మనము 2 to 3 months ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ చేయడం చాలా ఈజీ, కాకపోతే కొంచెం టైం టేకింగ్. ఎందుకంటే ఈ అవిసె గింజలు చాలా సన్న ఫ్లేమ్లో వేగాలన్నమాట. మీరు ఒకేసారి కనుక హై ఫ్లేమ్లో పెట్టి వేయించేస్తే ఏమవుతుందంటే పైన పొట్ట అంతా కూడా మంచి కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల మాత్రం గింజ అలాగే ఉంటుంది పచ్చిగా. దాంతో మీకు ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుంది మనం గ్రైండ్ చేసినప్పుడు. ఇంకా పొడి అనేది ఫ్రెష్నెస్ తగ్గిపోయి తొందరగా పాడైపోతుంది. దానికోసం కొంచెం పేషెన్స్ ఉంచుకొని దాన్ని 15 to 20 minutes సన్నటి సెగ మీద వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీనిలోకి 3 నుండి 4 స్పూన్ల శనగపప్పు దోరగా వేయించుకోవాలి. అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా అంత క్వాంటిటీ అనమాట. అండ్ 5 నుండి 6 టేబుల్ స్పూన్ల మినపప్పు. మీరు కావాలంటే పొట్టు ఉన్న మినపప్పు కూడా వాడుకోవచ్చు. అవి కొంచెం మంచి స్మెల్ వచ్చేదాకా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే బాండిలో కరివేపాకు మంచి ఫ్లేవరే కాదు, ఆ పొడికి మంచి సుగంధాన్ని కూడా ఇస్తుందన్నమాట. తర్వాత దీనిలోనే ఒక 6 నుండి 7 టేబుల్ స్పూన్ల ధనియాలు. మీరు ఇందులో అన్ని క్వాంటిటీలు కరెక్ట్గా చూడండి. ఇక్కడ ఎక్కువ ఫ్లాక్స్ సీడ్స్ మాత్రమే ఉంటాయి, మిగిలినవన్నీ కూడా కొంచెం దానిని రుచికి సపోర్ట్ చేసేందుకు మాత్రమే వేస్తున్నాము. ఏ అదర్ ఇంగ్రీడియంట్ కూడా దాన్ని డామినేట్ చేసేలాగా వేయట్లేదు. బికాజ్ మనకి మ్యాక్సిమం బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయి అంటే అది మంచి క్వాంటిటీలో తీసుకున్నప్పుడే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ధనియాలు కూడా చక్కగా మంచి కలర్లో వేగిపోయాయి. మీకు స్మెల్ తెలిసిపోతుంది, మీరు వేయించేటప్పుడే అవి వేగిపోయిన స్మెల్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా ధనియాలను కూడా మనము ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే బాండీలో మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే వాడము, ఎందుకంటే దాంట్లో మాయిశ్చర్ అంటే తేమ ఉంటుంది కాబట్టి. ఈ కారపొడికి ఏ కారపొడికైనా జనరల్గా మనం ఎండుమిరపకాయలే వాడతాము. ఇక్కడ మీరు కారం చూసుకుని వేసుకోండి. అంటే మీకు మంచిగా కారంగా కావాలి అనుకుంటే ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి. లేదు మీడియంగా కావాలి అంటే ఇంకొక 4 వేసుకోవచ్చు. నాకు ఎక్కువ స్పైస్ అవసరం లేదు కాబట్టి నేను 7 to 8 మిర్చి మాత్రమే వేసుకున్నాను. సో ఇవి కూడా ఇలా డ్రై రోస్ట్ చేసేసుకున్న తర్వాత దానిలోనే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు ఇలా వేసేసుకొని మనం ఇలా వేయించేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ విడివిడిగా వేయించి తీసుకోవాలి. అన్నీ కలిపి ఒకేసారి వేయించేసుకొని తీసుకుంటే మాత్రం టేస్ట్ అనేది మారిపోతుంది. ఎందుకంటే దేనికి అది వేయిస్తేనే అది కరెక్ట్గా ఫ్రై అయిందా లేదా మనకి స్మెల్ని బట్టి తెలిసిపోతుంది కదా. సో అలా అనమాట. సో ఇక్కడ మనము వేయించిన ఈ మిరపకాయలు, జీలకర్ర, మెంతుల్ని పక్కన పెట్టేసుకుంటున్నాము. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లారడానికి ఒక్క 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లో పెట్టి ఫ్యాన్ కింద పెట్టేశాను ఒక 10 to 15 minutes. ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనము ఇలా కొంచెం ఫస్ట్ గట్టిగా ఉన్న పప్పులు ఉన్నాయి కదా, అంటే శనగపప్పు, మినపప్పు, వాటిని వేసేసుకొని వాటితో పాటే కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇలా మిరపకాయల మిశ్రమం వేసుకోవాలి. అండ్ ఒక్కొక్కటి వేసేసుకుంటూ మనం దీన్ని పూర్తిగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ దీంట్లో లాస్ట్లో చింతపండు వేయాలన్నమాట. నేను ఎక్కువ చింతపండు వేయలేదు. తర్వాత రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను దీన్ని కొంచెం బరగ్గానే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను, మరీ మెత్తగా అయితే చేసుకోవద్దు. ఎందుకంటే చెప్పా కదా ఇందాక, దీనిలో ఆయిల్ రిలీజ్ అయ్యి ఇది కొంచెం ఆయిలీగా అయిపోతుంది. మీకు ఇష్టమైతే లాస్ట్లో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.